Hello everyone, welcome to Mana College and today's topic is Hamming code. Hamming code is the one of the error correction code. Previous class లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఎర్రర్ డిటెక్షన్ కోడ్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఆ డిటెక్ట్ చేసిన ఎర్రర్ని ఎలా కరెక్ట్ చేయాలి అనేది ఈ క్లాస్లో నేర్చుకుంటాం. ఆల్రెడీ వి నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్ కరెక్షన్ కోడ్స్. ఓకేనా, ఏఆర్క్యూ ఉంటుంది, ఎఫ్ఈసి ఉంటుంది. That is called as Hamming code. Very popular technique is called as Hamming code. Okay, so you can see here Hamming code. దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. సో హ్యామింగ్ కోడ్ అనేది కంపల్సరీ ఓన్లీ సింగిల్ బిట్ ఎర్రర్నే కరెక్ట్ చేస్తుంది, మల్టిపుల్ బిట్స్ కాదు. డేటా అనేది ఎర్రర్ అనేది సింగిల్ బిట్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, బరస్ట్ ఎర్రర్స్ ఉండొచ్చు, అలా కంటిన్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉండొచ్చు. సింగిల్ బిట్ ఎర్రర్ కరెక్షన్ కోసం యూజ్ చేసేది మాత్రం హ్యామింగ్ కోడ్. So here you can see the formula. What is the formula? Number of parity bits. Parity bit and addition of extra bit to the original information. Okay na, even parity untundi, odd parity untundi. So parity bit gani Hamming code gani endante formula endante deeniki vachina formula entante 2 power p greater than or equal to x plus p plus 1. సో సమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో వేరే ఉంటుంది, బట్ రూల్ మాత్రం ఇదే. ఓకేనా, 2 power p x plus p plus 1. సో ఈ ఈక్వేషన్లో వేర్ p స్టాండ్స్ ఫర్ నంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అనమాట. ఈక్వేషన్లో p స్టాండ్స్ ఫర్ నంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఆర్ హ్యామింగ్ కోడ్. x is nothing but ఇన్ఫర్మేషన్ బిట్ ఆర్ నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద డేటా ట్రాన్స్ఫర్. ఒరిజినల్ డేటా ఏదైతే ఇస్తుందో దాన్ని ఎక్స్ అంటాం. ఓకేనా, ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. 2 power p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ పీ ప్లస్ 1 అలా ఉన్నప్పుడు మాత్రమే హ్యామింగ్ కోడ్ మనకు పాసిబుల్ అవుతుంది, ఎర్రర్ కరెక్షన్ కోడ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఇన్పుట్ డేటా అనేది ఎక్స్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు అనుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు అనుకుందాం. ఈ 4 ఇచ్చినప్పుడు p ఈక్వల్ టు మనం ఎంత తీసుకుందాం, ఇక్కడ ఎంత తీసుకుందాం, 2 తీసుకుందాం. p ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్, 2 తీసుకుందాం. ఈ రిలేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఎక్స్ ప్లస్ పి. ఎక్స్ వాల్యూ ఎంత, 4. 4 ప్లస్ పి వాల్యూ ఎంత, 2 ప్లస్ 1. 2 స్క్వేర్ ఎంత 4. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 4 ప్లస్ 2 ప్లస్ 1 7. సో 4 అనేది 7 కంటే పెద్దదా, కాదు. సో దిస్ కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఆల్వేస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి, దాన్ని బట్టి మనం ప్యారిటీ బిట్స్ తీసుకుంటాం. ఓకేనా, సో రిలేషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. సో సాటిస్ఫై అవ్వాలంటే ప్యారిటీ బిట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. యూ కెన్ సీ హియర్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ p ఈక్వల్ టు 3 తీసుకున్నాను అనుకోండి. p ఈక్వల్ టు 3 తీసుకుంటే 2 power 3, x వాల్యూ 4. 2 power 3, 4 plus 3 plus 1, x ఈక్వల్ టు 4 తీసుకున్నాను. p ఈక్వల్ టు 3 తీసుకున్నాను. సో 2 power 3, 4 plus 3 plus 1 ఈక్వల్ టు 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. సో 8కి ఈక్వల్ ఉండొచ్చు, 8 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో రిలేషన్ సాటిస్ఫైడ్. ఇలాంటప్పుడు మాత్రమే హ్యామింగ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో 3 ప్యారిటీ బిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు provide single bit error correction for 4 bit of information. ఒక 4 bit డేటా, x ఈక్వల్ టు 4 bit డేటా ఇస్తే 3 ప్యారిటీ బిట్స్ కావాలి సింగిల్ బిట్ ఎర్రర్ కరెక్షన్ కోసం. ఇదంతా బేసిక్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ చేయాలంటే ఇదంతా మీకు అర్థమై ఉండాలి. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద ప్యారిటీ బిట్ ఇన్ ద కోడ్. ప్యారిటీ బిట్ని ఎలా లొకేట్ చేయొచ్చు అంటే you can see here, ఇక్కడ నేను రాసాను కొంచెం ఇన్ఫర్మేషన్. ప్యారిటీ బిట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కరస్పాండింగ్ పొజిషన్స్. ఎలా పొజిషన్స్లో లొకేట్ చేయొచ్చు అంటే దెర్ ఈస్ ఎ ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా ఈస్ కాల్డ్ యాజ్, ప్యారిటీ బిట్స్ ఇండికేట్ చేయడానికి 2 power 0, 2 power 1, 2 స్క్వేర్, 2 power సంథింగ్ అనమాట, 2 స్క్వేర్, 2 క్యూబ్, సో అంటే ఇలా తీసుకుంటాం. 2 power 0 అంటే ఎంత, 1. 1 ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో, 4th ప్లేస్లో, 8th ప్లేస్లో, 16th ప్లేస్లో, 32 ప్లేస్లో, ఇలా సో అంటే లొకేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ప్యారిటీ బిట్స్ అనేది ఆ ఫార్ములాని యూజ్ చేసి. ఇక్కడ వాడు ఏమన్నాడు, ఫర్ 7 bit కోడ్కి ఎలా లొకేట్ చేస్తారనే చూపించమన్నాడు. సరే మరి మనం ఒక టేబుల్ ఫామ్లో చూపించుకుందాం, టేబులర్ ఫామ్లో చూపించుకుందాం ఎలా లొకేట్ చేస్తాము ఏంటి అనేది.
సో ఫస్ట్ బిట్ డిసిగ్నేషన్ 7 బిట్ అన్నాడు కాబట్టి 7 బిట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి వాట్ ఈస్ ద బిట్ డిసిగ్నేషన్ 7 బిట్ లొకేషన్ 1 2 3 4 5 6 7 ఓకేనా 1 to 7 బిట్స్ తీసుకున్నాం. యాక్చువల్గా 7 బిట్కి ఎన్ని ప్యారిటీ 7 బిట్స్ తీసుకున్నాను. ఎన్ని ప్యారిటీ బిట్స్ ఉన్నాయి దాంట్లో? సో 1 to 7 తీసుకుంటే P1 ఇస్ ద ప్యారిటీ బిట్, ఇందాక వచ్చింది P1 P2. సో దిస్ వన్ ఈస్ P1 అంటాం, దిస్ వన్ ఈస్ P2 అంటాం, వాటి ప్లేస్లో ప్యారిటీ. దిస్ వన్ ఈస్ P4 అంటాం, వీటిని ప్యారిటీ బిట్స్లా తీసుకుంటాం. ఓకేనా? సో P1 అనేది బిట్ ఉండదు, ప్యారిటీ బిట్ మ్యాండేటరీగా ఉంటుంది. మీరు ఏ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసినా సరే P2 కూడా ప్యారిటీ బిట్ ఉంటుంది. D3 అనేది, ఇక్కడ D3 ఉందా? P3 ఉందా? లేదు కదా. సో D3 అనేది డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ P4 ఉంది, P4 ఉంది కదా, అప్పుడు P4 దగ్గర ప్యారిటీ బిట్ తీసుకుంటాం. D5 వచ్చేసరికి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, D6 D7 మళ్ళీ ఎక్కడ వచ్చింది ప్యారిటీ బిట్? P8 దగ్గర వచ్చింది. సో మనకి ఇక్కడ వరకే సరిపోతుంది. సో P8 మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డేటా ఏమవుతుంది? దీని బైనరీ లొకేషన్ 1కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎంత? 001, 2కి ఈక్వలెంట్ 010, అలా 7 బిట్స్ వరకు తీసుకుంటాం. సో దిస్ వన్ ఈస్ బైనరీ బిట్ డిసిగ్నేషన్ ఇంక్లూడింగ్ ప్యారిటీ బిట్స్. అందుకే నేను వేరే కలర్లో రాస్తాను ప్యారిటీ బిట్స్. P1 P2 P4 ఇవన్నీ కూడా 4 బిట్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్. 7 బిట్ కోడ్లో ఇంక్లూడింగ్ ప్యారిటీ బిట్స్ ప్లస్ డేటా రెండు ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ బిట్ అంటే ఓన్లీ DN ఇన్ఫర్మేషన్ బిట్. ఓకేనా? నెక్స్ట్ ప్యారిటీ బిట్ అంటే ఓన్లీ P2 P4 P1. ఇన్ఫర్మేషన్ బిట్ అంటే D7 D6 D5 D3. ఆ రెండు కలిపి రాస్తే ప్యారిటీ ఎన్కోడింగ్ అవుతుంది, అంటే హ్యామింగ్ ఎన్కోడింగ్ అయిపోతుంది. ఓకే, దిస్ వన్ ఈస్ లొకేషన్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ టేబులర్ ఫామ్ ఫ్రమ్ ప్యారిటీ బిట్స్ ఆర్ రెడ్యునెన్సీ బిట్స్ అంటాం. సో దానికి ఉండే టేబులర్ ఫామ్ ఏంటి? రెడ్యునెన్సీ బిట్స్కి లెట్ us see here. ఇక్కడ చూడండి ఒకసారి. సో మనకు ప్యారిటీ బిట్స్ అనేది P1 P2 P4 ఉందనుకుందాం. ప్యారిటీ బిట్స్ P1 P2 P4 ఉందనుకోండి. సో బైనరీ డేటా ఏంది? 0 ఇచ్చాడు. 0కి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? ఆల్ జీరోస్ కదా, 4 to 1 కోడింగ్ 0001. 1కి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత? 0001. సో దీన్ని P1తో ఇండికేట్ చేసుకుంటున్నా, దీన్ని P2తో ఇండికేట్ చేసుకుంటున్నా, దీన్ని P3తో. సో 2కి ఈక్వలెంట్ 010. అట్లా ఎన్ని తీసుకున్నాడు? 3 పాసిబుల్ అంటే 7. 3 4 5 6 7 వీటికి వాల్యూస్ 011 అలా లాస్ట్కు 7. సో అంటిల్ ఇలా వచ్చేస్తాయి. అదే డేటా ఇక్కడ నేను ఎన్రోల్ చేస్తాను. ఓకేనా? డెసిమల్ నెంబర్ తీసుకుంటే P1 ప్యారిటీ బిట్, P2 ప్యారిటీ బిట్, P4 ప్యారిటీ బిట్. ఓకేనా? సో వీటినే రెడ్యునెన్సీ బిట్స్ అంటాం. హ్యామింగ్ కోడ్ జనరేట్ చేయడానికి ప్యారిటీ బిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి నుంచే మనం జనరేట్ చేయొచ్చు. ఓకేనా? ఎర్రర్ కరెక్ట్ చేసేసి. సో P1 ప్యారిటీ బిట్ అనేది ఎక్కడ హైలో ఉందో చూసుకోవాలి. సో ఎక్కడ హైలో ఉంది? 1 దగ్గర హైలో ఉంది, 2 దగ్గర హైలో 2నా వాట్ ఈస్ 011. 3 దగ్గర హైలో ఉంది. సో 5 దగ్గర హైలో ఉంది, 7 దగ్గర హైలో ఉంది. సో P1 ప్యారిటీ బిట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఎట్ ద 1 3 5 7 హై డేటా అనేది. P2 ప్యారిటీ బిట్ ఎక్కడ ఉంది? 2 3 6 7 2 3 6 7 దగ్గర హై డేటా ఉంది. వాట్ అబౌట్ P4 ఎక్కడ హైగా ఉంది? 4 5 6 7. ఓకేనా? ఇలా రెడ్యునెన్సీ. అలా కాకుండా P1 P2 P4 తర్వాత ఏమొస్తుంది? P8 వస్తుంది. 4 బిట్ తీసుకుంటే 16 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. హై డేటా బిట్స్ రాసుకుంటా వెళ్తాం. ఇది ఎగ్జాంపుల్ నేను 3 ప్యారిటీ బిట్స్కి చెప్పాను. అలా 4 బిట్స్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్? సో ఇది రెడ్యునెన్సీ టేబుల్, ప్యారిటీ బిట్ టేబుల్. ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు వాడు ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ ఇస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్యారిటీ బిట్ యూ కెన్ సాల్వ్ దట్ అని అడుగుతాడు. ప్యారిటీ బిట్స్ యూజ్ చేసేసి సాల్వ్ చేయండి. చదవండి జాగ్రత్తగా, క్వశ్చన్ చదవండి. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. ఎన్కోడ్ ద బైనరీ వర్డ్. బైనరీ వర్డ్ని ఎన్కోడ్ చేయమన్నాడు. 1011 into 7 bit ఈవెన్ ప్యారిటీ హ్యామింగ్ కోడ్. ఈవెన్ ప్యారిటీ హ్యామింగ్ కోడ్ లాగా ఎన్కోడ్ చేయమన్నాడు. బైనరీ డేటా ఏమి ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి, 1011. మనకు స్టాండర్డ్ ఫార్ములా తెలుసు, 2 power p greater than or equal to x plus p plus 1. ఇది ఫార్ములా తెలుసు. రైట్? ఈ ఫార్ములాలో వాడు ఇచ్చింది ఏంది? ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? x ఈక్వల్ టు
బైనరీ వర్డ్ ఎంత ఇచ్చాడు, హౌ మెనీ డిజిట్స్ 1 2 3 4, ఎక్స్ వాల్యూ 4 ఇచ్చాడు. ఓకేనా, వాడు ఏం జనరేట్ చేయమన్నాడు, ఈవెన్ ప్యారిటీ హ్యామింగ్ కోడ్ జనరేట్ చేయమన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఆ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ప్యారిటీ బిట్ ఎంత అనేది మనం డిసైడ్ చేయాలి, ఎన్ని కోడ్స్ వస్తాయి అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఫైండ్ నంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ రిక్వైర్డ్. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఎన్ని ప్యారిటీ బిట్స్ కావాలో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా తీసుకుంటే ఇది తీసుకోండి. ఇఫ్ p ఈక్వల్ టు 2 తీసుకుంటే సాటిస్ఫై అవ్వదు, ఇందాక మనం ప్రీవియస్గా చేసాం. p ఈక్వల్ టు 3 తీసుకోండి. 3 తీసుకుంటే 2 పవర్ p అంటే 2 క్యూబ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 4 ప్లస్ 3 ప్లస్ 1. 2 క్యూబ్ ఈక్వల్ టు 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 ప్లస్ 1 7 8. 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ఇది సాటిస్ఫై అవుతుంది. సో p వాల్యూ మనం ఎంత తీసుకోవాలి, 3. ఈ 3 ఈక్వలెంట్ వాల్యూస్ ఏంటి, p1 p2 అండ్ p4. ఇందాక తీసుకున్న టేబుల్ ఈ వాల్యూస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్లో ఎన్ని ప్యారిటీ బిట్స్ కావాలో ఎన్కోడ్ చేయడానికి, హ్యామింగ్ కోడ్ జనరేట్ చేయడానికి అనేది తీసుకుంటాం. రైట్, సో కండిషన్ సాటిస్ఫై అయింది. గో ఫర్ ద నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ ఇందాక లొకేషన్ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ఐడెంటిఫై చేయాలి. ఈ టేబుల్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తావు టేబుల్లో, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టేబుల్ ఫామ్ చేసుకోవాలి. కన్స్ట్రక్ట్ ద బిట్ లొకేషన్ టేబుల్. బిట్ లొకేషన్ టేబుల్ ఎలా ఫామ్ చేసుకోవాలంటే, టేబుల్ని ఎలా ఫామ్ చేస్తామని చూడండి. ఏం చేశాడు, బిట్ లొకేషన్ టేబుల్లో బిట్ డిజిగ్నేషన్ తీసుకున్నాడు. డిజిగ్నేషన్కి వచ్చేసరికి మనం ఏం చేద్దాం, వాల్యూ తీసుకోండి. సో ఫస్ట్ వన్ D7. ఇనిషియల్గా ఫస్ట్ వన్ ఏముంటుంది, ప్యారిటీ బిట్ P1 ఉంటుంది. సెకండ్ వన్ ఏముంటుంది, ప్యారిటీ బిట్ P2 ఉంటుంది. 3 ప్యారిటీ బిట్స్ ప్రజెంట్ అయ్యాయి కదా ఫార్ములా నుంచి. ఇక్కడ ఫార్ములా నుంచి 3 ప్యారిటీ, 1 2. థర్డ్ బిట్ ప్యారిటీ బిట్ కాదు కదా, దాన్ని ఏం అనాలి, బిట్ లొకేషన్ D3. నెక్స్ట్ ప్యారిటీ బిట్ P4 ఉంటుంది, P4. నెక్స్ట్ అన్ని కూడా బిట్ లొకేషన్సే కదా, D5 D6 D7. ఓకేనా, ఈ బిట్స్. సో దీనికి ఏం చేయండి, ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్. ఓకేనా, దీని సీరియల్ నెంబర్ ఎంత, 7 6 5 4 3 2 1. బిట్ లొకేషన్ ఏ లొకేషన్లో ఉంది. నెక్స్ట్ బైనరీ లొకేషన్. దీనికి ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఎంత, 7కి 111. సరే, ఇక్కడ నుంచి వద్దాం. 0 0 1 0 1 0. దీని వాల్యూ 0 1 1. దీని వాల్యూ 1 0 0 1 0 1 1 1 0. ఓకేనా, బిట్ లొకేషన్ తీసుకుందాం. ఇన్ఫర్మేషన్ బిట్. ఇన్ఫర్మేషన్ బిట్ అనేది మనకి ఏమి ఇచ్చాడు, యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ బిట్ ఏమి ఇచ్చాడు వాడు, 1011 1011 D7 ఇన్ఫర్మేషన్ బిట్. సో ఇన్ఫర్మేషన్ బిట్ 1011 అంటే ఫస్ట్ హయ్యర్ టు లోవర్. సో D7 is 1, D6 is 0 1 0. నెక్స్ట్ డేటా బిట్ దగ్గరే రాయాలి, D5 is 1. ఇక్కడ మళ్ళీ రాస్తావా 1, రాయవు, ఎందుకంటే ప్యారిటీ బిట్, ఇక్కడ ప్యారిటీ బిట్ ఎన్కోడ్ చేస్తున్నావు కాబట్టి అవసరం లేదు. D3 దగ్గర 1 రాస్తాం. రైట్, ఇప్పుడు ప్యారిటీ బిట్ ఎలా జనరేట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. సో ప్యారిటీ బిట్ ఎలా జనరేట్ చేయాలంటే, థర్డ్ స్టెప్లో ఇది ఎలా వచ్చిందో నేను చెప్తాను. థర్డ్ స్టెప్లో తీసుకుంటే బిట్ లొకేషన్ ఆఫ్ 357 ఫ్రమ్ బిలో టేబుల్ వీ హ్యావ్. ఓకేనా, 357 ఈ టేబుల్ తీసుకోండి. దీనికి ప్యారిటీ బిట్కి టేబుల్ ఏంటి, ఇది ఇక్కడ పోయింది టేబుల్, ఈ టేబుల్లో తీసుకుంటాం. ఓకేనా, ఈ టేబుల్ తీసుకుంటే ప్యారిటీ బిట్ టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్లో P1 ప్యారిటీ బిట్ ఎక్కడెక్కడ హై ఉందా, 1357. సో P1 is 1 3 5 7. ఓకేనా, ఇక్కడ హైలో ఉంది 1357. సో దీంట్లో మనం P1 తీస్తున్నాం, ఇది తీసుకోవట్లేదు, P1 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో రిమైనింగ్ ఏమైపోతుంది, D3 D5 అండ్ D7.
అంతే కదా. ఇక్కడ టేబులర్ ఫామ్లో చూడండి ఏముంది, D3 D5 D7. 1 3 5 7 దగ్గర ఐలో ఉంది, బట్ 1 దగ్గర ఏముంది, P1 ప్యారిటీ బిట్ ఉంది. 3 దగ్గర ఏముంది, D3 ఉంది. 5 దగ్గర ఏముంది, D5 ఉంది, D7. సో అదే వాల్యూ తీసుకున్నాం. P1 దగ్గర ఓన్లీ P1 మాత్రమే ప్యారిటీ బిట్ ఉంది. సో ఇదే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని నుంచి డేటా తీసుకోండి. D3 డేటా ఎంత ఉంది చూడండి. D3 డేటా ఎంత వచ్చింది, D3 డేటా 1 ఉంది, కామా D5 డేటా ఎంత ఉంది, 1 ఉంది, కామా D7 డేటా ఎంత ఉంది, 1 ఉంది. రైట్. సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈవెన్ ప్యారిటీ అని అన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఆడా ఈవెనా. సో దీంట్లో జనరేట్ అయిన వాల్యూస్ ఈవెన్ ప్యారిటీ. సో ఆల్రెడీ 3 ప్యారిటీస్ 3 1s ఉన్నాయి. 3 1s ఉన్నాయి కాబట్టి ప్యారిటీ బిట్ ఏమవుతుంది, ప్యారిటీ బిట్ అడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా బిట్ కదా. ప్యారిటీ బిట్ ఈక్వల్ టు 3 1s ఉన్నాయి కాబట్టి అడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా బిట్ అంటే +1 యాడ్ చేశాను అనుకో, ఈ డేటాకి ఇంకో 1 యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, 4 1s అవుతాయి. సో ఈవెన్ ప్యారిటీ కావాలంటే ఇక్కడ ప్యారిటీ బిట్ ఏమైపోయి ఉండాలి, 1 ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ P1 ఈక్వల్ టు 1. ఆ P1 అనేది 1 అనేది ఎక్కడ పెడతాం మనం, P1 ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ జనరేట్ చేస్తాం. 1 వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తాం అన్నమాట. సిమిలర్లీ P2 ఫైండ్ అవుట్ చేద్దాం. టేబులర్ ఫామ్కి వెళ్ళండి. సో P2 వచ్చేసరికి P2 టేబులర్ ఫామ్లో P2 ఎక్కడెక్కడ హైలో ఉంది, 2 3 6 7, 2 3 6 7, 2 3 6 7. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, P2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి P2 దగ్గర ప్యారిటీ బిట్ ఉండిపోయింది. సో 3 6 7 దగ్గర ఏముంది, 3 6 7 దగ్గర ఏముంది, డేటా ఉంది. D3 దగ్గర ఏముంది, D3 D6 అండ్ D7. ఓకే. సో మనం P2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తాం. D3 వాల్యూ ఎంత ఉంది, 1 ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఏముంది, D6 వాల్యూ ఎంత ఉంది, 0. నెక్స్ట్ D7 వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు దీనికి ప్యారిటీ బిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్యారిటీ బిట్ P2 ఈక్వల్ టు ఏమొస్తుంది, ఈవెన్ ప్యారిటీ. ఆల్రెడీ 2 1s ఉన్నాయి, ఇంకో 1 యాడ్ చేస్తే ఆడ్ అయిపోతుంది. సో ప్యారిటీ బిట్ ఏమైపోతుంది, P2 ఈక్వల్ టు ఏం రాయాలి, 0. యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 0 యాడ్ చేస్తే ఆల్రెడీ ఈవెన్ నెంబర్ ఉంది. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 0 యాడ్ చేయాలి. అలాగే P3కి ఫైండ్ అవుట్ చేయాలి. P3 ఇస్ నథింగ్ బట్ P4కి. మనకి ఇన్ఫర్మేషన్లో P4 ఉంది కదా, దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. సారీ, P4కి తీసుకుందాం. P4 ఇక్కడ P2 వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది కదమ్మా. ఈ 0 వాల్యూని ఇక్కడ ఈ P2 ప్లేస్లో ప్లేస్ చేయాలి, 0. సో P4 ఈక్వల్ టు, P4 అనేది టేబులర్ ఫామ్లో చూడండి. P4 టేబులర్ ఫామ్లో ఎక్కడ ఉంది, 4 5 6 7 దగ్గర ఐలో ఉంది. P4 ఈస్ నథింగ్ బట్ 4 5 6 7. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, P4 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో P4 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇది పక్కన పెట్టేయండి. రిమైనింగ్ అన్ని డేటా బిట్స్, నథింగ్ బట్ D5 D6 D7 అన్నమాట. ఓకే. సో దీంట్లో ఏం చేస్తారు, డేటా ఇన్ఫర్మేషన్ D5 వాల్యూ ఎంత ఉంది, చూడండి. D5 ఈక్వల్ టు 1 ఉంది. నెక్స్ట్ D6 వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. నెక్స్ట్ D7 వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. రైట్. ఇప్పుడు ప్యారిటీ బిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారిటీ బిట్ P4. సో P4 ఈక్వల్ టు ఏమైపోతుంది, P4 ఈక్వల్ టు ఈవెన్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈవెన్ కాబట్టి 2 1s ఉన్నాయి.
సో ఆల్రెడీ ఇంకో 0 యాడ్ చేయాల్సిన అవసరం, సో 1 యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 0. సో దీని ప్లేస్లో ఎక్కడ పెడతాం, P4 ప్లేస్లో 0 పెడతాం. ఎంటైర్ కోడ్ కావాలంటే, ఎన్కోడింగ్ హ్యామింగ్ కోడ్ రావాలంటే ఇవన్నీ కూడా కలిపి రాయడమే. 1 0 1 P4 వాల్యూ రాసుకోవాలి 0, మళ్ళీ D3 వాల్యూ 1 0 1 అనమాట. సో ఇదేంది 7-bit హ్యామింగ్ కోడ్ జనరేట్ అయింది. క్వశ్చన్లో ఏం అడిగాడు వాడు, ఎన్కోడ్ ద బైనరీ వర్డ్ 1011 into 7-bit even parity హ్యామింగ్ కోడ్. 7-bit even parity హ్యామింగ్ కోడ్. ఇదే డేటాని ఇక్కడ చేశాడు. సో 100 ఎలా వచ్చిందో అర్థమైందా, చేసిన ప్రాసెస్లో 100 ప్యారిటీ బిట్ ఇలా తీసుకుంది. సో దానికి ఈక్వలెంట్ వాల్యూ ఇక్కడ వాడు ఫైండ్ అవుట్ చేశాడు, నేను క్లియర్గా చేశాను నోట్స్లో, మీకోసం మళ్ళీ చెప్పాను. సో 7-bit హ్యామింగ్ కోడ్ అనేది ఇలా వస్తుంది. ఇది ఈవెన్కి. ఆడ్ కంటే ఈ ప్యారిటీ బిట్స్ వాల్యూస్ ఆడ్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఎన్కోడ్ ద బైనరీ వర్డ్, ఎగ్జాంపుల్ ఆడ్కి ఇచ్చాడు, ఎన్కోడ్ ద బైనరీ వర్డ్ 10111 into 8-bit ఆడ్ ప్యారిటీ హ్యామింగ్ కోడ్ అని చెప్పాడు. ఆడ్ ప్యారిటీ. సో ఎక్స్ ఈక్వల్ టు డేటా ఎంత, 10111. 10111 ఎన్ని బిట్స్ ఇచ్చాడు, 5 బిట్స్ ఇచ్చాడు. 5 అంటే ఓకేనా, దీన్ని ఏం చెప్పాడు, 8-bit ఆడ్ ప్యారిటీ హ్యామింగ్ కోడ్ జనరేట్ అన్నాడు. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 5, మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా 2p greater than or equal to x plus p plus 1. సో 3 తీసుకుంటే సాటిస్ఫై అవ్వదు, ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు మాత్రమే సాటిస్ఫై అవుతుంది. 2 greater than or equal to 5 plus 4 plus 1. సో ఈ టేబుల్ ఫామ్ చేయాలి, బిట్ డిజిగ్నేషన్. సో ఎంత, ఆడ్ ప్యారిటీ 8-bit ప్యారిటీ హ్యామింగ్ కోడ్ అన్నాడు, 8 bits అన్నాడు, ఓకేనా. సో దాని నుంచి తీసుకోండి. సో ఫస్ట్ వన్ P1 P2 P4 P8, ఓకేనా. 4 ప్యారిటీ బిట్స్ కావాలి. P4 ఈక్వల్ టు 4 ప్యారిటీ బిట్స్. రిమైనింగ్ అన్ని డేటా బిట్స్ అవుతాయి. ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 plus 4, ఓకేనా, 9 బిట్స్ అవుతుంది యాక్చువల్గా. ఇక్కడ 9 బిట్స్ తీసుకోండి. 4 plus 5, సో 8 ప్లేస్లో కాదు 9 bit అనమాట. 9 వస్తున్నాయి మనకు, టోటల్ 9 వస్తున్నాయి కదా, 9 తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 5, 9-bit ఆడ్ ప్యారిటీ అని కూడా సేమ్ బిట్ డిజిగ్నేషన్ తీసుకుంటాం. D0 P8 D7 D6 D7 అలా 1 2 3 4 5 6 7 8 9 వరకు బిట్స్ ఇస్తారు. P1కి ఈక్వలెంట్, ఈ 1కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ 001 0010 011, అక్కడ 9 వరకు అంటే 1001. సో ఫస్ట్ వన్ D9కి ఎంత, 1. నెక్స్ట్ P8 ప్యారిటీ బిట్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. D7 ఎంత, 0. నెక్స్ట్ D6 ఎంత, 1. నెక్స్ట్ D5 ఎంత, 1. D3 ఎంత, 1. రిమైనింగ్ ప్యారిటీ బిట్స్. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇందాక ఈవెన్లో చెప్పాను. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫాలో అవ్వండి, ఓకేనా. దానికి ఒక టేబులర్ ఫామ్ వేసుకుంటాం. E1 అనేది ఎక్కడెక్కడ హైలో ఉంటుంది, 1 3 5 7 9, 1 3 5 7 9. సో P1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ డేటా రాయండి, 1101 1101 1101. సో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. మనం ఆడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మళ్ళీ 1 యాడ్ చేస్తే ఈవెన్ అయిపోతుంది. సో ప్యారిటీ బిట్ ఈక్వల్ టు P1 ఏమవుతుంది, 0 అవుతుంది. ఆ 0 అనేది వాడు ఇక్కడ పెట్టాడు, రైట్, ఇక్కడ ప్లేస్ చేశాడు. అలాగే రిమైనింగ్ P2 ఫైండ్ అవుట్ చేయాలంటే P2 2 3 6 7 దగ్గర హైలో ఉంది, 2 3 6 7 దగ్గర హైలో ఉంది. సో ఎక్స్ పక్కన పెట్టేసి D3 D6 D7. సో వాల్యూ D3 D6 D7. సో D3 వాల్యూ ఎంత, 1. D6 ఎంత, 1. D7 కూడా ఇక్కడ ఎంత, D3 వాల్యూ 1. D6 ఎంత, D7 ఎంత, 0 ఉంది. D7 ఎంత, 0 ఉంది. 1 1 0 1 1 0. ఆడ్ కావాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంత ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆడ్ కాబట్టి 1 తీసుకోవాలి. అలాగే P4 ఫైండ్ అవుట్ చేస్తావు. P4 ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్, P4 పక్కన పెట్టేస్తాం. D5 D6 D7. D5 వాల్యూ ఎంత, 1. D6 ఎంత, 1 1. 3 1s వచ్చాయి. D5 D6 D7. D7 ఎంత, 0, సారీ ఇక్కడ 0 ఉంది. 1 1 0 1 1 0. ఆడ్ ప్యారిటీ కావాలి కాబట్టి 2 1s ఉన్నాయి కాబట్టి ఇంకో 1 తీసుకుంటాం. సో దిస్ వన్ ఈస్ P4కి, ఇది P2కి. నెక్స్ట్
P8 ఫైండ్ అవుట్ చేయాలి. P8 ఫైండ్ అవుట్ చేయాలంటే P8 ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయి, ఓన్లీ 8 అండ్ 9th ప్లేస్లో. సో P8 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 9th ప్లేస్లో తీసుకుంటాం. 9th ప్లేస్ డేటా ఎంత, 9th వాల్యూ డేటా ఎంత 1. ఓకేనా, 9 = 1. ఇవి ఆడ్ ప్యారిటీ, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ఈజ్ ద ఆడ్ నంబర్. సో మనం యాడ్ చేయాల్సిన ప్యారిటీ బిట్ ఎంత, 0. 0 1 1 0. 0 is for P1, P2 is 1, P4 is 1, next, and P8 is 0. టోటల్ కోడ్ అంటే ఇది మొత్తం కలిపి రాయండి. ఇది మొత్తం కలిపి రాస్తే 1 0 0 1 1 1 1 0 అనమాట. సో ఆడ్ ప్యారిటీ హ్యామింగ్ కోడ్ ఏమవుతుంది, ఇలా అవుతుంది అనమాట. సో ఏదైనా ప్రాసెస్ ఇవన్నీ ఎర్రర్ కరెక్షన్ యూజింగ్ హ్యామింగ్ ప్రాసెస్ అంటే ఇలా చేస్తాం. ఈవెన్లో కానీ ఆడ్లో కానీ ప్యారిటీ బిట్స్ ఎలా తీసుకోవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాసెస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్లాస్ లెంతీ అయినా పర్లేదు, క్లియర్గా వినండి, మీ మైండ్లో నుంచి పోదిక. ఒకసారి కాన్సెప్ట్ మన మైండ్లో ఎక్కిందంటే గుర్తుండిపోతుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ.